ఒకప్పుడు మాయా అడవిలో కుతూహలమైన ఉడుత నటి, సాహసాలను ఇష్టపడే కోతి మోమో, ఆసక్తి కలిగిన బాలుడు బెలి, జ్ఞానవంతురాలైన ఏనుగు ఎలి, గర్వపడే సింహం లియో, సున్నితమైన జింక డేజీ ఒక అద్భుతమైన సంఘటన కారణంగా కలవడం జరిగింది. ఒక సూర్యోదయం నటి మాయా కాయలు నవ్వు యొక్క శక్తిని ఇచ్చే ఒక మాయా చెట్టును కనుగొన్నాడు. ఈ కొత్త నిధికి ఉత్సాహపడిన నటి నవ్వును తన స్నేహితులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవ్వు చెట్టు కింద మోమో, బెలి, ఎలి, లియో లను సమావేశపరిచాడు. వారు మాయా కాయలు తిన్నప్పుడు అసాధారణమైనది జరిగింది. వారందరూ ఒకరి భాషలను ఒకరు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పొందారు. వారు ఫన్నీ కథలు మరియు జోకులు పంచుకోవడం ప్రారంభించినప్పుడు అడవి నవ్వుతో మారుమోగింది. ఒకప్పుడు వేర్వేరు జంతువులు మరియు మానవుల సమూహాలు ఇప్పుడు వారి పంచుకున్న హాస్యబోధ ద్వారా కలిసిపోయాయి. ఒకరోజు మాయా అడవికి కష్టాలు ఎదురయ్యాయి. కరువు వచ్చింది. జంతువులు మరియు మొక్కలు బాధపడుతున్నాయి. ఈ బృందం వారు తమ నవ్వును అడవికి ఆనందం కలిగించడానికి ఉపయోగించవచ్చని, అందరి మనస్తత్వాన్ని ఉత్సాహపరచవచ్చని గ్రహించింది. వారు ఒక గొప్ప కామెడీ షోను నిర్వహించారు. లియో జోకులు చెప్పాడు, మోమో క్రీడలు చేశాడు, నటి తెలివైన వన్లైనర్లను చీల్చివేశాడు, డేజీ ఫన్నీ ఉపాఖ్యానాలను పంచుకున్నాడు, ఎలి తెలివైన ట్రిక్లను ప్రదర్శించాడు, బెలి అవివేకపు ముద్రలకు తన ప్రతిభను ప్రదర్శించాడు. నవ్వు మాయాజాలంలా వ్యాపించి అడవి యొక్క ప్రతి మూలలో చేరుకుంది. అద్భుతంగా వారి కామెడీ షో సృష్టించిన సమిష్టి ఆనందం వర్షాన్ని తెచ్చి, కరువును అంతం చేసి అడవిని పునరుద్ధరించింది. జంతువులు మరియు మొక్కలు మరోసారి వృద్ధి చెందాయి. కథ యొక్క నైతికత స్పష్టంగా ఉంది. నవ్వు వ్యక్తులను కలిసి తీసుకురావడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి శక్తిని కలిగి ఉంది. విభిన్నమైన స్నేహితుల బృందం వారి ప్రత్యేక నైపుణ్యాలు కలిపినప్పుడు నిజంగా మాయాజాలమైన దాన్ని సృష్టించగలవనా? అన్ని జంతువుల సహకారం మరియు నవ్వులు కఠిన సమయాలు ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ కథ ద్వారా తెలియజేశాయి.